హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోర్టులో దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడికి కంగారుగా కార్తీక్ అయితే వచ్చి, దీపాలు ఏమైంది ఏమైంది, లేవు లేవు అని చెప్పేసి కళ్ళకు నీళ్లు కొట్టి మరీ లేపుతూ ఉంటాడు. అది చూసిన లాయర్ మాత్రం, చూశారు కదా జడ్జి గారు ఇప్పుడు ఏం జరిగిందో, తన భర్త ఎదురుగానే ఉండగా ఈ కార్తీక్ వచ్చి తన భార్యని లేపుతూ ఉన్నాడు. తను ఎంత బాధపడిపోతున్నాడో మరి. తన కళ్ళల్లో నీళ్లు జల్లి మరీ లేపి, దీపానికి ఏమైంది దీపానికి ఏమైంది అని చాలా కంగారుగా పడిపోతూ లేపుతూ ఉన్నాడు. అది చూస్తేనే మనకి అర్థమవుతుంది కదా వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇలా ఈ లాయర్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న నరసింహాన్ని చూపించి, నా క్లయింట్ అంత అమాయకుడో మీరే చూస్తున్నారు కదా, తన భార్యని టచ్ చేసినా సరే తను ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయాడు. ఇంతలో అక్కడున్న నరసింహ మాత్రం అలా అంటూ చూస్తూ మొత్తం లాయర్ని అబ్జర్వ్ చేస్తూ, వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారు. అలాగే ఈవిడ ఉంది చూడండి, ఈవిడ పెళ్ళి అన్న మాటకి విలువ లేకుండా బాగా పెట్టింది, వేరే అతనితో సంబంధం పెట్టుకుంది. అలా పెట్టుకొని తన పిల్లల్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంది. అది అర్థం చేసుకొని నా క్లయింట్ ఈ కేసు వేశాడు, మీరే అర్థం చేసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి జడ్జికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన లాయర్ మాత్రం ఇంకా తనని బాధ పెట్టాలి అనేసి అక్కడున్న తన క్లయింట్ని చూపించి, నా క్లయింట్కి ఎలాగైనా న్యాయం చెయ్యండి, మీరే తన బిడ్డని అప్పగించండి, తన బిడ్డను తనకి ఇచ్చేస్తే తన కూడా చాలా సంతోషంగా ఉంటుంది, అలాగే నా క్లయింట్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు అని చెప్పేసి అంటారు.